వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. యెస్, ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్ అని ఎందుకు అంటారనంటే, ఇప్పుడు మన 'శ్రీరామ్' లాంటి హీరోస్‌ని చూసినప్పుడు నిజంగా ఏంటి అప్పుడు చూసినా, ఇప్పుడు చూసినా అలానే ఉన్నారు. ఇంకా ఇన్‌ఫాక్ట్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడైతే కొత్త కొత్త కంటెంట్‌తో మన ముందుకొచ్చేస్తున్నారు. ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ థ్రిల్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే 'హరికథ సంభవామి యుగే యుగే' అని వెబ్ సిరీస్‌తో మన ముందుకొస్తున్నారు. మరి ఆ సిరీస్ గురించి శ్రీరామ్ మన హీరో ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. హలో సార్, హౌ హలో ఆర్ యూ? అండి. టీఎఫ్ పీసీ ప్రేక్షకులందరికీ నా వందనాలు. హరికథ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అండ్ పీపుల్స్ మీడియా వాళ్ళ హరికథ సంభవామి యుగే యుగే డిసెంబర్ 13 రిలీజ్ అవుతుంది. ఇవాళ మాకు రెండో ట్రైలర్ లాంచ్ జరిగింది. మొదటి ట్రైలర్ లాంచ్కి మంచి రెస్పాన్స్ దొరికింది. ఆ, చాలా ఎదురు చూస్తున్న ఒక కంటెంట్ అండ్ దీనిలో నేను నటించిన దానికి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. మంచి కంటెంట్ కావాలి, అదే చెప్పాను కదా, సముద్రం నుంచి ముత్యాలు తీసేటట్టే మంచి కంటెంట్. ఆ కంటెంట్ ఇస్ ద విన్నర్. ఆ కంటెంట్ దొరికిందంటే యూ హ్యావ్ విన్నర్ ఇన్ యూర్ హ్యాండ్స్. సో హరికథ ఇస్ వన్ సచ్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ తర్వాత శ్రీరామ్ ఒక విన్నర్‌గా వెళ్ళాలి ముందుకి. అందుకే ఆ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఎంచుకుంటున్నారని అనుకోవచ్చా సార్? ఏదో ర్యాండమ్ చేయడంలో అర్థం కూడా లేదు. సో వెయిట్ చేసిన దానికి రీజనే. అండ్ దానికి ముందు యాక్చువల్లీ ఒక ఫీచర్ ఫిల్మ్ వచ్చి ఉండాలి, అది దీని తర్వాత వస్తుంది. సో నాట్ దట్ నేను డిలే చేయాలని ఆశపడలేదు, బట్ నథింగ్ రాంగ్ ఇన్ వెయిటింగ్. ఎందుకంటే గుడ్ కంటెంట్ ఇస్ బెటర్ టు కమ్ విత్ రాదర్ దెన్ మన తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడుతూ అలా కంటే ఇది బెటర్. వెరీ హ్యాపీ. సార్ ఆఫ్ కోర్స్ అది ట్రైలర్ మనం అంతా చూసిన తర్వాత చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు అంతా హర్రర్ చూపించేవాళ్ళు. ఈ మధ్య అందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ డివోషన్ వైపు వెళ్తున్నారు. సో ఇందులో చాలా డివోషన్ కనిపిస్తుంది. మీకు బేసిక్‌గా మీకు చాలా డివోషనల్ పర్సనా మీరు, లేకపోతే ఎలా? దేవుడు లేని ఒక మన అసలు దేవుడు ఉన్నాడా లేదా అంటే అది యాక్చువల్లీ క్వశ్చనే కాదు. అది ఐ డోంట్ నో వై దెర్ ఆర్ ఈ లోకంలో కూడా కొందరు ఉన్నారు, ఏథిస్ట్ ఉన్నారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళది. నేను దేవుడిని నమ్ముతాను. దేవుడు లేక అసలు ఈ సృష్టి సృష్టి లేదు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ హరికథలో దశావతారం, ఎన్ని అవతారాలు, దాని వెనక ఉన్న ఆ సాహిత్యం, ఇవన్నీ ఉన్నాయి. సో మన తెలుగు సంస్కారాన్ని, ఏమంటాం, కల్చర్ని బాగా బాగా చక్కగా చూపించారంటే హరికథలో చూపించారు. నాటకాలకి ముఖ్యత్వం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మైథలాజికల్ అట్ ది సేమ్ టైం 1990లో. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్టరీ ఇన్ దిస్, లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. ఏంటంటే ఒక థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో మరి ఏంటి దేవుడు, ఏంటి అవతారాలు, ఈ టైంలో ఏంటి ఇది, లేకపోతే పీరియడ్ సినిమా, పీరియడ్ కంటెంటా. సో అంటే వీ వాంట్ కీప్ యూ గెస్. మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు. సరే ఇన్ పర్సన్ మీకు గూడా ఏమన్నా మ్యాజిక్ మూమెంట్స్ లాంటి ఎక్స్‌పీరియన్సెస్ జరిగినాయా? అవును ఈ టైంలో మేబీ దేవుడే చేసుండొచ్చు అనే మూమెంట్ అలా మీకెప్పుడన్నా జరిగిందా? యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు చూసేటప్పుడు ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఐ డోంట్ నో, దేర్ ఇస్ అ గూస్ బంప్ మూమెంట్. కొందరు వచ్చి, నేను యాక్చువల్లీ ట్రైలర్లో చూసేటప్పుడే ఆయన్ని ఆ అవతారంతో చూశాను. నరసింహ అవతారం తర్వాత ఆయన, మీరు చూసారంటే ఒక్కొక్క నాటకాల్లో దాని ఉన్న అవతారంగా మారిపోయి ఉంటారు ఆయన. సో ఆయన్ని ఆ అవతారంలో చూసేటప్పుడు యూనో ఇట్స్ అమేజింగ్. ఆ మేకప్, ఆ ముఖానికి అంత చక్కగా ఉందన్నమాట. దట్ ఈస్ అ టైమ్ యూ ఫీల్ దట్ ఓకే, దేవుడు అంటే ఇలా ఉంటారు, సంథింగ్ లార్జర్ దెన్ లైఫ్. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించారు, మీకు అక్కడ దేవుడు కనిపిస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో దాన్ని క్యారీ చేసే ఆర్టిస్ట్ ఉంటే, దానికి తగినట్టు మీకు జాగ్రఫీ, ఆ ఎన్వైర్న్మెంట్, ఆ స్క్రీన్లో ఉన్న ఆ ఆస్పెక్ట్ అన్ని కలిగిందంటే యూ విల్ గెట్ ఇట్. సార్ ఇప్పటికి మీరు ఎప్పుడు కనిపించిన ఎన్ని మూవీస్ తీసినా కూడా మీది 'సుబ్బలక్ష్మి' సాంగ్ అనేది ఫేమస్ గుర్తొస్తుంది. స్టిల్ యూ లుక్ సో యంగ్. మిమ్మల్ని చాలా అందరూ లవర్ బాయ్ గానే చూడాలి అని కూడా స్టిల్ అనుకుంటారు. బట్ నేను కూడా మీరెందుకు ఆశపడుతున్నాను. ఓకే. సో యూ ఆర్ లుకింగ్ ఫర్ లవర్ బాయ్ స్టోరీ సార్. గుడ్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఈ లోకంలో సృష్టిలో చూసారంటే ప్రేమ ప్రతి చోట ఉంది. ప్రేమ ఎప్పుడూ ఉంటుంది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. దాన్ని ఎంత చక్కగా చూపించాలో చూపించవచ్చు. సో ఏంటో ఇప్పుడు ప్రేమలో పట్టం లేదో ఏమో తెలీదు. సో ఎట్ ది ఎండ్ ఈ జనరేషన్ అటు ప్రేమికులకి గానీ వీళ్ళందరికీ గూడా మీరు ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తూ ఈ హరికథ గురించి ఏం చెప్తారు? హరికథ ఇట్స్ ఆల్ అబౌట్ మన హిస్టరీ అండ్ కల్చర్, దాని తర్వాత మన లాంగ్వేజ్, దేవుడు. సో అన్నీ కలిసిన ఒక ఎంటర్టైనర్ ఇది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, థ్రిల్లర్, ఏమని చెప్పుకోవచ్చు మీరు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్. లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఒక కథలో వచ్చి మిస్టరీ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, నెక్స్ట్ ఏంటి అనే ఒక ఒక హుక్ ఉండాలి. దీనిలో అది ఉంది.
హరికథ ఒక ఎందుకు సినిమాగా రిలీజ్ చేయలేదు అన్న రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాక అబ్సల్యూట్లీ రైట్. హరికథ ఇస్ వన్ సచ్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. వాచ్ హరికథ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ December 13 నుంచి. సో ఇది చూసారు కదా, అందులో ఉండే సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్తో పాటు దాన్ని ఇంత స్వీట్గా క్యూట్గా కూడా చెప్పచ్చు అని చెప్పేసి శ్రీరామ్ గారు మనకు చెప్పారు. అండ్ డోంట్ మిస్ టు వాచ్ హరికథ ఆన్ December 13 ఫ్రమ్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.